గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యాండి 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 నిమ్మలే సుధాకర్ యాండి సుధాకర్ సుధాకర్ యాండి 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 సుధాకర్ సుధాకర్ సుధా సుధా ఎంత కక్ష బావా నీకు, ఎంత దారుణానికి దిగజారో. నిన్ను ప్రేమించలేదనే కసితో, నీకు దక్కలేదనే ద్వేషంతో ఎంతో తెలివిగా నటించావు. ఓదార్చి లాలించి నా ప్రేమ వివరాలు అడిగావు. నువ్వు నా ప్రియుడు అడ్రస్ కనుక్కుని వెతికి వెతికి దాన్ని పట్టుకుని ఘోరంగా హత్య చేశావు కదా. వసంత, ఏమిటా మాట్లాడు? ఎందుకు అలా గొంతు చించుకుంటావు? ఇంకా ఎందుకు నటిస్తావు? నన్ను మోసం చేయలేవు. ఆ హత్య నువ్వే చేసావు. సుధాకర్ నువ్వే చంపావు. ఆ అవసరం నీకే ఉంది. అతన్ని చంపి నీ దారికి అడ్డు తొలగించాలని, నన్ను పొందాలని గొప్ప పథకం వేశావు. పొరపాటు పడుతున్నావు. పొరపాటే బావా. నీలాంటి కసాయి వాడికి నా ప్రేమగా చెప్పడం నా పొరపాటు. నీకేం ద్రోహం చేశానని నా కళ్ళని ఇలా కూనీ చేసావు. నా భవిష్యత్తుని ఇలా సమాధి చేసావు. వసంత, నేను ప్రేమించిన మాట వాస్తవం. నిన్ను పొందలేకపోయానని బాధపడ్డము నిజమే. నాకు దక్కన నువ్వు సుధాకర్కి దక్కావని అతని అదృష్టానికి ఆనందించాను. కానీ అతను చూసి ఈర్ష్యపడలేదు. నేను పొందల ప్రేమ నువ్వైనా పొందాలని ఎంతో ఉన్నతంగా ఊహించి మీ ఇద్దరిని కలపాలని ఎంతో ప్రయత్నించి అతను ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చాను. అప్పటికి అతను చావలేదు. కానీ మనం తిరిగి వచ్చేసరికి చచ్చిపోయాడంటావు. ఈ మాటలు నేను నమ్మమంటావా? వసంత, ఏంటి ఆవేశం? పోలీసు వస్తున్నారు, నువ్వు పద. రాను. నువ్వే హంతకుడు కాకపోతే పోలీసు నుండి ఎందుకు పారిపోవాలనుకుంటున్నావు? ఆ భయం దేనికి? నేను నిర్దోషిని నిరూపించే వరకు పోలీసులు దొరకకూడదు. నువ్వు ఇంటికి పద. ఎవరో వైట్ కోట్ వేసుకుని పారిపోతున్నాడు. వేళ కుక్కలు తీసుకురండి. చాకు, ఇంతకాలం ఈ ఆస్తి నా చేతికి వస్తుందని ఎన్ని కలలు కన్నాను, ఎంత చాకరీ చేశాను. ఒక్క ముక్కలో నా కలలన్నీ నిలువు నా నరికి పారేసింది. ఒక్క మాటతో నా ఆశలన్నీ మట్టిలో కలిపేసింది.
ఆ వైజయంతిదేవి అహంకారం అణిగిపోవాలి. ధన మదంతో అధికార దాహంతో కొట్టుకుంటున్న ఆ గుండె శాశ్వతంగా ఆగిపోవాలి. జార్జ్, డేవిడ్, అందరూ వెళ్ళండి. నన్ను కాదని భువనగిరికెళ్ళి పెళ్లి ముహూర్తం పెట్టుకొస్తున్న ఆ వైజయంతిదేవి సవన ఇంటికి తిరిగి రావాలి. వెళ్ళండి. నా మోటార్ సైకిల్ నిన్నే. ఎవరు వాళ్ళు? ఎవరో గుండాలాగా ఉన్నారమ్మా. ఎంత అన్యాయం, ఎంత అక్రమం! శివకైనా హాని తలపెట్టి నీ మీద హత్యా ప్రయత్నమా? శివ 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 శివ. చెల్లమ్మ, వాళ్ళెవరో చెప్పు, వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చేద్దాం. వాళ్ళెవరో నాకు తెలియదన్నయ్య. వాళ్ళెప్పుడు నేను చూడలేదు. చూడలేదా? మరి నీ పేరు వాళ్ళకెందుకు అంత కక్ష? లావణ్య, ఏమిటా ప్రశ్న? మరీ చిన్నపిల్లలు అడుగుతున్నావు. మన మీద పేలే తుపాకీ ఉంటుందా కక్ష? ఉండదు. దాన్ని పేల్చేవాడికి ఉంటుంది. ఆ కిరాయి గుండాలు అంతే. అంటే ఆ హంతకున్న పంపిన వాళ్ళు ఎవరై ఉంటారు? వైజయంతిదేవి గారికి శత్రువులు ఎవరంటే ఏం చెప్తావు? పాపం పండే వరకు ప్రతివాడు స్నేహితులాగే కనిపిస్తాడు. శత్రువులని బోర్డు కట్టుకుని తిరగడు కదా. వాడెవడైనా వెతికి పట్టుకుని మీకు అప్పగించేవాడిని. కానీ నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద పెడుతున్నాను. నేను వెళ్ళొస్తాను. అర్జున్, ఈ ఇల్లు నీ ఇల్లు లాంటిది. ఇక్కడుండి నీ పనులు చూసుకోవచ్చుగా. అది కాదండి. ఏది కాదు?
నువ్వైనా ఉండమని చెప్పు డాడీ. అర్జున్ ఇంకెక్కడికి వెళ్తాడమ్మా? ఆంటీకి ఇంత సహాయం చేశాక మనం వదిలిపెడతావా? రేపు ఎలాగైనా బావ వస్తున్నాడుగా, ఒకసారి కలిస్తే అర్జున్ బావను వదులుతాడా? ఇంతవరకు నువ్వు చిన్నబాబు పేరు వినడమే గాని మనిషిని చూడలేదుగా. వైజయంతిదేవి గారు ఉన్నారా? మాట్లాడుతున్నాను. నేను రఘుదేవపురం ఎస్ఐని మాట్లాడుతున్నాను. సారీ మేడం, ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. మీ అబ్బాయి సుధాకర్ హత్య చేయబడ్డాడు. ఏమిటి ఏమిటి మీరు మాట్లాడుతున్నది? అవును మేడం, 2 గంటల ముందు శవాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఇంకొద్దిసేపు ఆంటీ, ఏమైందండి? నా బిడ్డను హత్య చేశారట. నన్ను చంపలేని కసితో ఆ దుర్మార్గులు నా బాబును పొట్టలు పెట్టుకున్నారు. ఆ కిరాతకులే నా బాబు ప్రాణాలు తీశారు. నా బాబు ప్రాణాలు తీశారు. నా బాబు ప్రాణాలు. బాబు సుధాకర్. ఎంత మాత్రం ఆ రాక్షసుల ప్రాణాలతో బ్రతకూడదు. ఆ నరహంతకుల్ని సర్వనాశనం చెయ్యాలి. నా కసి తీరేలా, నా కడుపు మంట చల్లారేలాగా ఆ దౌర్భాగ్యుల్ని నేను కాల్చి చంపాలి. అర్జున్, నువ్వు నాకు సహాయం చేస్తానని చెప్పు. నిర్దాక్షిణ్యంగా నా బిడ్డను చంపిన ఆ కూలీకోర్లు ఎవరో తెలుసుకుంటానని చెప్పు. నాకు కావలసింది ఆ దుర్మార్గుల ప్రాణాలు. వాళ్ళని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేస్తానని ఈ అమ్మ మీద ఒట్టేసి ప్రమాణం చెయ్యి. నా కన్న తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ బాబుని చంపిన ఆ హంతకుల్ని నీ కాళ్ల ముందు పడేసే బాధ్యత నాది. సుధాకర్! 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 వీడే బాబు నా గారాల కొడుకు. వీడే బాబు నా కలల స్వరూపం. వీడే బాబు నా సర్వస్వం. అర్జున్, 10 నిమిషాల క్రితం నా సుధాకర్ని నీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. నా ప్రాణాలు కాపాడిన దాతగా నీ గురించి వీరితో చెబుదామనుకున్నాను. కానీ ఇప్పుడు వీడు నా మాట వినే స్థితిలో లేడు ఆయన. నా మాట వినే స్థితిలో ఇన్స్పెక్టర్, నా కొడుకుని ఎవరు చంపారు? ఈ దారుణం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? మేడం, రఘుదేవపురంలో హత్య జరిగిందని మాకు ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళాం. అప్పటికే హంతకుడు పారిపోతున్నాడు. ఎవరా హంతకుడు? ఎలా ఉంటాడు? హంతకుడు కుర్రాడే, సరిగ్గా అబ్బాయిలాగే ఉంటాడు. అతనికి సంబంధించిన ఆధారాలేమీ దొరకలేదా? పారిపోతున్న సమయంలో అతను వేసుకున్న కోటు మాకు దొరికింది. ఈ కోటు ఆధారంగా ఆ హంతకుడి కోసం గాలిస్తున్నాం. మీలో ఎవరైనా ఈ కోటు గుర్తుపట్టగలరా? ఇదెవరిదో మాకు తెలీదు. నిన్ను నమ్మినందుకు గొప్పగా నటించావు. ప్రమాణాలు చేసి అబద్ధాలు చెప్పి ఆంటీని ఎంత మోసం చేశావు. యు ఆర్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డరర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream.